రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నిన్నటి వరకు హైడ్రా ఒక సంచలనంగా మారింది. తాజాగా పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ రాజకీయం స్టార్ట్ చేసింది. హైకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పై అటాక్ స్టార్ట్ చేసింది. ఇటు కాంగ్రెస్ సైతం తగ్గేదే లేదంటూ కౌంటర్లు ఇస్తూనే ఉంది. తాజాగా ఈ వ్యవహారం పార్టీ నాయకుల మధ్య సవాళ్లకు దారితీసింది. హౌస్ అరెస్టులు కూడా జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం తన మౌనాన్ని వీడడం లేదు. ప్రభుత్వ పథకాల అమలుతో పాటు మొన్నటి ఖమ్మం వరదలు, పార్టీ ఫిరాయింపుల అంశం వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన చివరిసారిగా బడ్జెట్ పై మీడియా పాయింట్ లో మాట్లాడారు. కేటీఆర్, హరీష్ రావులు ఎంత విమర్శించినా కేసీఆర్ మాత్రం క్లారిటీతో ఉన్నారు. ప్రజల్లో అసంతృప్తి వస్తే పోతుంది, కానీ వ్యతిరేకత వస్తే తట్టుకోలేము అన్నది కేసీఆర్ కు బాగా తెలుసు. అందుకే రేవంత్ రెడ్డి సర్కార్ పై రైతుల్లో ఉన్న అసంతృప్తి, వ్యతిరేకత మారాలన్న ఆలోచనతో ఆయన వెయిట్ చేస్తున్నట్లు కనబడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో హామీల అమలు పేరుతో అధికారంలోకి వచ్చింది. దాదాపు 10 నెలలు గడుస్తున్న హామీలు పట్టాలెక్కలేదు. ముఖ్యంగా రైతాంగ సమస్యలు, రైతు బంధు అంశంపై కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 18న తెలంగాణ భవన్ లో కీలక సమావేశం జరగబోతుంది. ఈ సమావేశం నుండే మొదటి పార్టీ ప్రక్షాళన స్టార్ట్ చేయబోతున్నారు. ఉద్యమకారులకు పార్టీలో కీలక పదవులు ఇవ్వడంతో పాటు కేసీఆర్ యాక్టివ్ టీం ని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాత కేసీఆర్ రెగ్యులర్ గా జిల్లా పర్యటనలు, రైతులతో భేటీలు ఉండబోతున్నట్లు పార్టీ వర్గాలంటున్నాయి. కేసీఆర్ పర్యటనల సందర్భంగా కేటీఆర్, హరీష్ రావులు ఎక్కడా యాక్టివ్ గా కనబడరు. కేసీఆర్ ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉంటే వీరిద్దరూ దక్షిణ తెలంగాణలో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ మీటింగ్ తర్వాత ఎమ్మెల్సీ కవిత రోల్ ఏంటి అనేది స్పష్టత రాబోతుంది.